వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ వీక్షకులకు నమస్కారం. ఈ వీడియోలోని ముఖ్యాంశం: విశాఖ ఉక్కు కార్మికులకి ఈ నెలలో ఉత్పత్తితో లింక్ పెట్టి 12 కోట్ల రూపాయలని యాజమాన్యం కట్ చేసింది. దాన్ని వెంటనే చెల్లించాలని 3వ తారీఖున రీజనల్ లేబర్ కమిషనర్ గారు ఆర్డర్ చేసినప్పటికీ, యాజమాన్య చివాట్లు పెట్టినప్పటికీ బుద్ధి లేకుండా యాజమాన్యం ఈరోజు కూడా 12 కోట్లు చెల్లించలేదు. ఇదే కాకుండా యాజమాన్యం గత సంవత్సర కాలంలో 304 కోట్ల రూపాయలని 9,400 మంది కార్మికులకు ఎగ్గొట్టింది. ఈ డబ్బులు ఇవ్వాలని కూడా అడుగుతూ ఉంటే, ఈ డబ్బులు కార్మికులు కూలి ఇవ్వరు. ఏదైతే చట్టరీత్యా కట్టాలో జిఎస్టీలు కడతారు, బ్యాంకులు కడతారు, ఇతర అవసరాలు తీర్చుకుంటారు. కానీ కార్మికులు పనిచేసిన వాడికి ఆ జీతం చెల్లించడానికి చేతులు రావడం లేదని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏదైతే 304 కోట్ల రూపాయల జీతాలు ఉన్నాయో, అందులోనూ నవంబర్ నెల 12 కోట్ల జీతాలు ఉన్నాయో వెంటనే చెల్లించాలని సిఐటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది. ఇది కార్మికులను ఇబ్బంది పెట్టి పొమ్మని కంటే పొగబెట్టి బయటకు తోసేద్దాం అనుకుంటా ఉన్నావా? నీ పప్పులు ఉడకమని చెప్పేసి యాజమాన్యం హెచ్చరిక చేస్తా ఉన్నాం. అట్లా ఒక పక్క ప్రైవేటీకరణ లేదంటా ఉన్నారు, రెండో పక్క అనేక డిపార్ట్మెంట్ యూఐలు వచ్చినాయి. యూఐల తర్వాత టెండర్లు కూడా బయటకు వచ్చినాయి. సెంట్రల్ ప్లాంట్ టెండర్ వచ్చింది, ఏసీఎస్ టెండర్ వచ్చింది, లేటెస్ట్ ఎస్ఎంఎస్ కూడా టెండర్ వచ్చింది. ఎస్ఎంఎస్ 1లో 6 కంటిన్యూస్ కరెక్షన్ మిషన్స్ ఉంటే, ఆ 6 మిషన్లు ఆపరేట్ చేయడం కోసం అక్కడ మెకానికల్ మెయింటెనెన్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషను జాబులన్నీ చేయడం కోసం టెండర్ పిలిస్తే దానికి యాజమాన్య ప్రతిపాదన 132 కోట్లు. మరి వచ్చే బయలు అంతా చూడాలి. దీని ద్వారా 15 మంది కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న 230 మంది ఉద్యోగులు బయటకు రాబోతూ ఉన్నారు. 410 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ బయటకు రాబోతూ ఉన్నారు. 50 మంది అధికారులు బయటకు రాబోతూ ఉన్నారు. వెరసి ఒక టెండర్ ద్వారా 690 మందికి ఉపాధి లేకుండా చేస్తూ ఉన్నావే అంటే ఎక్కడి నుంచి తీసుకొద్దాం అనుకుంటాం మిగతా మనుషుల్ని? వీరందరికీ ఇచ్చేది 50 కోట్లు అయితే నువ్వు కాంట్రాక్టర్కి ఇచ్చేది 133 కోట్ల. ఒకవేళ మీరు మిలాఖత్ అయిపోతే 200 కోట్లు కూడా పోవచ్చుది. ఈ విధంగా ఖర్చులు తగ్గిస్తామని చెప్పేసి ప్రభుత్వం నమ్మవలికి ఖర్చు రూపాయికి 3 రూపాయలు పెంచుకుంటూ పోయి బయట కోక్కొని బయట సెంటర్ కొని నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల లక్షల కార్మికులు మీరు కాదా? యాజమాన్య నిర్ణయాలు కాదా? ఇది ప్రభుత్వాలు అర్థం కావడం లేదా? ముఖ్యమంత్రి గారు కలగ చేసుకోవాలి అని ఆలోచన చేయాలి. మేము పనిచేయడం సిద్ధంగా ఉన్నాం, ఉత్పత్తి చేయడం సిద్ధంగా ఉన్నాం. మా జీతాలు మాత్రం మేము అడుగుతూ ఉన్నాం తప్ప అదనంగా కోరికలే మేము కోరలేదు. 2007 జీతాలు ఇప్పుడు తీసుకుంటా ఉన్నాం. ఇన్సెంటివ్ లేదు, హెచ్ఆర్ఏ ఆపేశావు, కరెంటు బిల్లు పెంచేశావు. ఇక ఏ విధంగా ఎంప్లాయీస్ని నరకేతను పెడతామని చెప్పేసి అడుగుతూ మా ధర్నా కొనసాగుతూ ఉంది. ఈ ధర్నా ద్వారా మీకు హెచ్చరిక చేస్తా ఉన్న భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలకు ముందు పోతు చేయండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జగ్గునాయుడు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిని పూర్తిగా జరగనివ్వకుండా చేసి ప్లాంట్ని మిట్టలు అదానీ వంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒడగడతా ఉంది. దీనికి పావుగా స్టీల్ ప్లాంట్ సీఎండి వ్యవహరిస్తూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరగకుండా ఈరోజు అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నారు. నాణ్యమైన ముడి సరుకు ఇవ్వడం లేదు, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు. మేము చెప్తున్నారు 11,440 కోట్ల రూపాయలు మేము ప్యాకేజ్ ఇచ్చాం, స్టీల్ ప్లాంట్ లాభాలు కూడా పెట్టిస్తామని చెప్పని ఆ ప్యాకేజీ డబ్బుల్లో జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద కేంద్ర ప్రభుత్వం ఈరోజు 9,600 కోట్ల రూపాయలు తిరిగి లాగేసుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి జీతాలు చెల్లించకుండా, ముడిసరికి ఇవ్వకుండా, యంత్రాలు మరమ్మతు చేయకుండా, కొత్త యంత్రాలు ఏర్పాటు చేయకుండా కావాలని అష్టదిగ్బంధం చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి పుస్తకాలు జరగకుండా నష్టాలు పాలు చేసి నష్టాలు ఉంది కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తుల చేతులు పెడుతున్నామని చెప్పేదానికి వస్తే ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గ విషయంగా సిఐటి ఈరోజు ఖండిస్తూ ఉంది. రెండో విషయం, ఈ ఉత్పత్తి పుస్తకాలు జరగకపోవడం కారణం మేనేజ్మెంట్ ప్రభుత్వం అయితే ఈ నెపాన్ని కార్మికుల మీద నెడతా ఉన్నారు. కార్మికులతో జీతాలకి ఉత్పత్తికి లింక్ పెడుతూ సర్కులర్ జారీ చేశారు. అంతేకాదు దుర్మార్గం ఇంకేముందండి? నష్టాలకి కష్టాలకి ఉత్పత్తి జరగకపోవడం కారణం మీరు, యాజమాన్యం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం.
నష్టం నేరం మీదైతే ఆ నేరాన్ని ఈరోజు కార్మికుల మీద మోపడం అని చెప్పింది దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని రీజనల్ లేబర్ కమిషన్ స్పష్టంగా చెప్పారు. దీనికి కార్మికులకి ముడిపెట్టడం సరికాదని చెప్పారు. ఆదేశాలు జారీ చేశారు, గంట జీతాలు చెల్లించమని చెప్పని. మీరు చట్టం దృష్టిలో అందరూ సమానులు అంటారు. చట్టం దృష్టిలో సమానులు అయితే మీరు వెంటనే ఆర్ఎల్సీ ఆదేశాల ప్రకారంగా కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మీరు కానీ ఉత్పత్తిని పూర్తిగా జరిపించే దానికోసం కార్మికుల జీతభత్యాలు సకాలంలో కానీ చెల్లించకపోతే ఖచ్చితంగా ఉద్దుతవుతుంది. యాజమాన్యంతో మెల్ల వచ్చుతాం. ఖచ్చితంగా ఉత్పత్తిని రాబోయే కాలంలో పెంచేదాని కోసం చర్య చేపట్టాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బలైపోతా ఉంది. ఒక ప్రక్కేమో మేము అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం, సంవత్సరానికి లక్షలాది ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈవై పేరుతో వచ్చినటువంటి ఈ యొక్క టెండర్లో ఎవరు నియమిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు ఉన్న వాళ్ళందరినీ తీసేసి అంటే నీ తాబేదారులు అయినటువంటి కాంట్రాక్టులు ఇప్పించుకొని వాళ్ళ యొక్క మనుషులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఏం చేయదలుచుకున్నారని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడటానికి కాదే నీకు అధికారం ఇచ్చింది. ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజలకు మేలు చేస్తారు, కార్మికులకు మేలు చేస్తారు, కార్మికుల కష్టాలు తీరుస్తారని చెప్పి మీకు అధికారం ఇస్తే కార్మికులు నట్టడి ముంచే కార్యక్రమాలని మీరు చేయడం ఇది చాలా అన్యాయం. కాబట్టి కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. ఎందుకంటే మీరేదో అబద్ధాలు చెప్పి కార్మికుల వల్లే ఎందుకు కన్వేర్ బెల్ట్లు కట్ అవుతున్నాయి, ఎందుకు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అడుగుతా ఉన్నారు. అది మీకు తెలీదా? మీ యొక్క యంత్రాంగం లేదా? మీకు సిఐడి ఉంది, పోలీసు ఉంది, అనేక మంది ఉన్నారు. వాళ్ళ ద్వారా దర్యాప్తు చేయించండి. ఎవరైతే దానికి కారకులైనారో వాళ్ళందరి మీద కూడా తగిన చర్యలు తీసుకుని దమ్ము ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. దీనికి పెద్ద కారణం ఏంటంటే దీన్ని ఎలాగలాగా చంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ ఆలోచన విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్తా ఉన్నారు, ఉత్పత్తికి ఎవరో కొంతమంది ఆటంకం ఏర్పడుతున్నారని చెప్పేసి దాని మీద దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఈరోజు మీరు చెప్తా ఉన్నారు. కానీ 4 నెలల క్రితమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కన్వేర్ బెల్ట్ తెగిపోయినప్పుడు కానివ్వండి, సెంట్రల్ ప్లాంట్లో గ్యాలరీ కొలాప్స్ అయినప్పుడు కానివ్వండి, ఆర్ఎంహెచ్లో రెగ్యులర్ కూలిపోయినప్పుడు కానివ్వండి, దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఆ రోజే సిఐటిగా మేము లెటర్ ఇచ్చాం. ఈరోజు మీరు చెప్పడం కాదు, కార్మికుల మీదకి ఆ విధంగా నెప్పని నెట్టేసి మమ్మల్ని బ్యాడ్ చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి కుట్ర గప్ప ఇంకోటి కాదు. దీనికి మేము చెప్తా ఉన్నాం, యాజమాన్యం రా మెటీరియల్ ఇవ్వకపోవడం వల్ల, మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం వల్లే ఉత్పత్తి కుంటుపడుతుందని చెప్పాం. ఇది నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు డిసెంబర్ 1 నుంచి 15వ తారీఖు ఈ రోజు వరకు రోజుకి 20,000, 19,000 ఉత్పత్తి వస్తూ ఉంది. ఏ విధంగా వస్తూ ఉంది ఉత్పత్తి? కార్మికులు పనిచేయకపోతే. కాబట్టి కార్మికులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, రా మెటీరియల్ ఇవ్వడం సిద్ధంగా ఉండండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్య గనులు లేకపోవడం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధానమైన సమస్య ఈరోజు రా మెటీరియల్ లేకపోవడం. కాబట్టి తక్షణమే గనులు కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉంటే మీరు ఆ పని చేయడం లేదు. మీరు గనులు కేటాయించండి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ శైలి విలీనం చేయండి, మీరు రా మెటీరియల్ ఇవ్వండి, ఉత్పత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు ఈ రోజున ఈఓఎల్ పిలిచి టెండర్ల ద్వారా కొత్తగా కాంట్రాక్ట్ తీసుకొస్తా ఉన్నారో అదే ఉత్పత్తి ఖర్చు పెరగడానికి ఉపయోగపడతా ఉంది తప్ప ఉత్పత్తి ఖర్చు తగ్గడానికి కాదు. కావాలంటే దాని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి, మేము నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.